ఈరోజు పెద్దదర్పల్లి గ్రామంలో గౌరవనీయులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కానీ మన పార్లమెంటు సభ్యులు మన్నే శ్రీనివాసరెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు, అందరూ మండల జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులందరూ ఇక్కడ హాజరయ్యి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారిది ప్లస్ అదేవిధంగా జ్యోతిరావు పులే ఇద్దరి విగ్రహాలు ఆవిష్కరణ చేసుకున్న సందర్భంగా మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా దేశంలో ఈరోజు ఇప్పుడు ఉన్న తరుణంలో తప్పకుండా దేశవ్యాప్తంగా అంబేద్కర్ పూలేల చరిత్ర కానీ అంబేద్కర్ పూలే చెప్పిన మార్గాలు కానీ ఈరోజు తప్పకుండా ఈ భారతదేశానికి అవసరం. ఎందుకు అవసరం అంటే ఈరోజు అన్ని మతాలు కానీ అన్ని కులాలు కానీ మనం అందరం మనుషులుగా ఉండాలి అని చెప్పిన మహానుభావుల విగ్రహాలు అనేటివి ఇవి ఒకటిగా, వందలుగా, వేలుగా, లక్షలుగా ఈ దేశవ్యాప్తంగా వెలగాల్సిన అవసరం ఉంది. వాళ్ళు చేసిన త్యాగాలు కానీ వాళ్ళు చేసిన గొప్ప విషయాలు కానీ ఈ సమాజం మేల్కోరు కోసము అధ్యయనము ఏదైతే బోధించు సమీకరించు పోరాడని ఏదైతే అంబేద్కర్ సూతికి చెప్పిండో మనమంతా కూడా ఈ రాష్ట్రంలో దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు చదువుకొని గొప్ప జ్ఞానవంతులయ్యి తప్పకుండా ఈ దేశం మొత్తం కూడా సమాజమైన దేశము, భిన్నత్వంలో ఏకత్వం గల దేశంగా కలిసిమెలిసి ఐక్యంగా ఉండాలని ఐక్యకు చిహ్నంగా మా గ్రామానికి వచ్చి విగ్రహాలను ఆస్కరించిన వీళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నా. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన కళాకారుడు వరంగల్ నుంచి ఇక్కడి వరకు వచ్చిన గిద్దెరామ నరసన్నకు, సాయిచంద్ రజని గారికి, మా గ్రామస్తులకు అందరికీ పేరు పేరున ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ముగిస్తాను. మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే గారి విగ్రహానికి విచ్చేసిన ముఖ్య నాయకులకు, మా గ్రామ ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మహనీయుల విగ్రహాలు ప్రతి ఊర్లో వెలగాలి. ఎందుకంటే మనుషులు పుడుతుంటారు, దేశానికి సేవ చేస్తూ మరణిస్తుంటారు. కానీ గొప్పవాళ్ళు అనే సంకల్పం ఏదైతుందో వాళ్ళే గొప్ప స్థాయిలో నిలబడతారు. వాళ్ళటువంటి వాళ్ళే ఈ మహనీయులు అని చెప్తున్నా. ఎందుకంటే రాజ్యాంగాన్ని రాసింది మన బాబాసాహెబ్ అంబేద్కర్. ఎందుకంటే మనము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాము. ఈ రాజ్యాంగం రాసినందుకే ఓటు హక్కు కానీ, గ్రామ పంచాయతీలు కానీ, మండల స్థాయి లీడర్లు కానీ, జిల్లా స్థాయిలు ఒక ప్రధానమంత్రి ఉన్నాడంటే మన బాబాసాహెబ్ అంబేద్కర్ వల్లనే. కాబట్టి ఇలాంటి మహనీయుల విగ్రహాలు ప్రతి గల్లీకి మన ఊరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. జై భీమ్.